వాళ్ళ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే బాధ్యత మాది. ముఖ్యమంత్రి గారు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి కూడా ఆ హామీలు అమలు చేయలేకపోతున్నాడనే విమర్శను ప్రతిపక్ష నేతలు పదే పదే చేస్తారు. సీన్ గారు వచ్చారా? మేము చెప్పింది ఆగస్టు 15కి 2 లక్షల వరకు ఉన్న లోను, 2 లక్షల వరకు మేము 42 బ్రాంచులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బ్యాంకులన్నింటిని అడిగాం. గత 5 సంవత్సరాల్లో మా రైతులు పంట రుణం తీసుకున్నటువంటి ఖాతాలు అమౌంట్ మాకు ఇవ్వమని చెప్పాం. బ్యాంకులు ఇచ్చినటువంటి మొత్తం ఖాతాలు 42 లక్షలు, అమౌంట్ వచ్చి 31,000 కోట్లు. అందుట్లో 2 లక్షల లోపు ఉన్నటువంటి ఖాతాలు వచ్చి 22 లక్షలు. 22 లక్షల ఖాతాలకి మేము ఇప్పుడు 18,000 కోట్లు జమ చేసాం. ఇంకొక 3-4 వేల కోట్లు వేస్తే కుటుంబ నిర్ధారణ కావాల్సినటువంటి కుటుంబాలు ఒక 3.5 లక్షలు ఉన్నాయి. కుటుంబ నిర్ధారణ కూడా అయిపోయింది. అవి వేసేస్తే 2 లక్షల రూపు మొత్తం కూడా పూర్తవుతుంది. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి మేము ఏం చెప్పామంటే, నీ కుటుంబం రుణ విముక్తులు కావాలి కాబట్టి నీకు 2,20,000 ఉంటే నువ్వు 20,000 కట్టిన రోజు మేము 2 లక్షలు వేస్తామని చెప్పాం. దానికి కూడా షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పాం. ఇది పూర్తయిన తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి మేము షెడ్యూల్ ప్రకటించి ఈ తారీఖు లోపల మీరు 2.5 లక్షలు ఉన్నోళ్ళు పే చేయండి, మా 2 లక్షలు మీకు వేస్తాం. అట్లాగే 3 లక్షల వరకు మేము షెడ్యూల్ ప్రకటిస్తాం. షెడ్యూల్ ప్రకటించగానే తప్పకుండా 31,000 కోట్లు ఏదైతే మాట ఇచ్చామో ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకే మా మాట, ముఖ్యమంత్రి మాట, అది నిలబెట్టుకున్నాం. మిగతా అమౌంట్ ఇవ్వాలంటే ఇంకొక 10,000 కోట్లు ఇవ్వాలి. ఆ 10,000 కోట్లకి కుటుంబ నిర్ధారణ జరగాలి. కుటుంబానికి 2 లక్షలు ఇది కాబట్టి అది కూడా జరుగుతుంది. తప్పకుండా అతి కొద్ది రోజుల్లో రైతుల ఖాతాల్లో 42 లక్షల ఖాతాలు మాకు ఏదైతే బ్యాంకులు అప్పచెప్పినాయో అందరి ఖాతాల్లో 2 లక్షలు జమ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. మొన్నటి ఖమ్మం వరదల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొనలేదు కాబట్టి ఈ రకంగా జరిగింది, ఇది కేవలం మ్యాన్ మేడ్ అని చెప్పేసి అనే విమర్శలు ఎక్కువగా జిల్లా నుంచే వస్తుంది. నేను వరద వచ్చే రోజు అర్ధరాత్రి కాడి నుంచి అక్కడే ఉన్నా. వరద తగ్గాకనే వచ్చారు, అందరూ ఇళ్లలోకి వెళ్ళాకనే వచ్చారు, అందరు ఇళ్లలోకి పంపించి వచ్చారు. ఇక అంతకంటే నిదర్శనం ఇంకెవరన్నా ఉంటే తెచ్చుకోండి. మీ టీవీలన్నీ ఛానల్స్ అక్కడ ఉన్నాయి. ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు. విమర్శించినా పర్వాలేదు. కాబట్టి మొన్న జరిగినంత త్వరగా పబ్లిక్ని ఇమ్మీడియట్గా రిహాబిలిటేట్ చేసి ఏ ఒక్కళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చేసినటువంటి సందర్భం నేను కూడా 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. ఇంతకంటే పెద్ద పెద్ద వరదలు చూశాను, గోదావరి 86 ఫ్లడ్స్ కూడా చూశాను. కానీ ఖమ్మం పట్టణానికి ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చేది భగవంతుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా 20 అడుగులు మ్యాక్సిమం మున్నేరు హై లెవెల్, అటువంటిది 36, 37 దాటింది. అన్ఎక్స్పెక్టెడ్ 3 అవర్స్లోనే కురిసింది, ఆ క్యాచ్మెంట్లోనే కురిసింది. అయినా సరే ఒక ప్రాణం పోకుండా ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయాం. ఎందుకంటే ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇంట్లో వస్తువులు తడిచిపోయాయి. ఒక ప్రాణ నష్టం జరగల. ఖమ్మంలో నష్టపరిహారం వెంటనే వితిన్ 3 డేస్లో శానిటేషన్ కంప్లీట్ చేసాం. వాళ్ళకి భోజనాల వసతి 10 రోజులు భోజనం లేనటువంటి వాళ్ళు లేదు ఖమ్మంలో. అందరూ వచ్చి రిలీఫ్ క్యాంపులోనే భోజనం చేసి వెళ్ళారు. ఏ రోజు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి రిలీఫ్ ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవ్వదు. ఎమ్మటే రేషన్ ఇచ్చాము, పైసలు ఇచ్చాము, బట్టలు ఇచ్చాము, వంట పాత్రలు ఇచ్చాము. ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేతనైన కాడికి తీసుకొచ్చి ఇచ్చారు. తప్పకుండా ఖమ్మం పట్టణానికి సంబంధించి మొన్న జరిగిన వరదల్లో ఇంత స్పీడీ రికవరీ ఎప్పుడూ జరగలేదని ప్రజలు చెప్తున్నారు. మీకు ఎవరైనా కొత్త వాళ్ళు చెప్తే నాకు తెలియదు. అంటే కాదు సార్, ఖమ్మం అంత ఫ్లడ్ వచ్చిన గతంలో వచ్చినప్పుడు కూడా ఇంత రాకపోయినా గతంలో కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు ఇంత నష్టం జరగలేదు. కానీ ఈసారి ఎందుకు అవుతుంది? అక్కడ కొన్ని స్ట్రక్చర్స్కి సంబంధించి అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో. మునేరులో 1-2 చెక్ డ్యాములు కట్టారు ప్రకాశం నగర్ బ్రిడ్జ్ దగ్గర. దానివల్ల ఒక 2-3 అడుగులు హైట్ పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. కొంత టౌన్లో వాటర్ వెళ్ళటానికి ఆ గోడపాడు ఛానల్ ఓపెన్ కెనాల్ని క్లోజ్డ్ కెనాల్ చేశారు, పైప్ లైన్స్ చేశారు. దానివల్ల వాటర్ ఇదవ్వలేదని చెప్తున్నారు. అందుకనే నేను ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూర్చొని ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి వేసి భవిష్యత్తులో ఈ లెవెల్ కంటే ఎక్కువ వచ్చినా కూడా ఖమ్మం పట్టణానికి ఎఫెక్ట్ కాకుండా ఈ ప్రభుత్వం రాగానే
600 కోట్లతోటి రిటైనింగ్ వాల్స్ శాంక్షన్ ఇచ్చారు. వాటిని కూడా సాంకేతిక పరంగా పరిశీలించి ఈ వరదలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇంత వరదలు వచ్చినా కూడా మళ్ళీ ఖమ్మం పట్టణానికి మునేరు నీళ్ళు వెళ్లకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేయమని చెప్పాం. ఈ సంవత్సరం ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. సార్ రైతు రుణమాఫీకి 10,000 కోట్లు సరిపోతాయి సార్? రుణమాఫీకి 10,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు పెండింగ్లో ఉన్న వారికి అంటే 31,000 కోట్లు మేము ఇవ్వాలి. రుణమాఫీ మొత్తం 42 లక్షల ఖాతాలు మాకు వచ్చినాయి. 42 లక్షల ఖాతాలకి 31,000 కోట్లు బాకీ ఉన్నారు వాళ్ళు. అంతవరకు ఇచ్చే బాధ్యత మాది. కానీ ఆ 10,000 కోట్లకు మించి ఉంటే మిం- పరిస్థితి ఏంటి సార్? 31,000 కోట్లే వాళ్ళు ఇచ్చింది. మొత్తం గవర్నమెంట్ బ్యాంకులు ఇచ్చిందే అంటారు. బ్యాంకులు 42 బ్యాంకులు ఉన్నాయి అక్కడ తెలంగాణలో. 42 బ్యాంకుల యొక్క బ్రాంచులు మొత్తం లెక్క మాకు ఇచ్చింది. తెలంగాణలో అప్పు ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల యొక్క అమౌంట్ వచ్చి 31,000 కోట్లు. కానీ ఇప్పటికి 22 లక్షలు ఇచ్చాం. గత ప్రభుత్వానికి 60,000 కోట్లు ఇచ్చారు సార్. గత ప్రభుత్వం ఇచ్చింది 40 లక్షలే, ఇచ్చింది 20 లక్షలే. గత ప్రభుత్వం రుణమాఫీలో ₹1,00,000 వాళ్ళు ఇచ్చింది. అప్పుడు కూడా 40 లక్షల మంది రైతులే. ఇప్పుడు 42 లక్షలు అయ్యారు. ఇప్పుడు నేను సంవత్సరం అప్పు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసి కట్టి మళ్ళీ నేనే తీసుకుంటా. రైతులు పెద్దగా పెరగరు, కానీ 2 లక్షలు పెరిగారు. పోయిన ప్రభుత్వంలో ఉన్న ఖాతాలు 40 లక్షలు, ఇప్పుడు వచ్చిన ఖాతాలు 42 లక్షలు. సో ఈ 42 లక్షలకి మీరు ఈ 2 లక్షల రూపాయలు వేస్తా ఉంటున్నారు. అంటే ఇప్పుడు 2,50,000 ఉంటే 50,000 వాళ్ళు కట్టుకుంటే మిగతా 2 లక్షలు అంటే రుణ విముక్తులు కావాలంటే అతను 50,000 కట్టకపోతే మళ్ళీ అతను కొత్త లోన్ రాదు. నేను 2 లక్షలు ఇచ్చినా కూడా అతనికి రెన్యువల్ కాదు, మళ్ళీ కొత్త అప్పు రాదు. అయినప్పుడు ఆ కుటుంబం మళ్ళీ ముందుకు పోదు. అందుకని 50,000 కట్టి నువ్వు 2.5 లక్షలు తీసుకో అప్పు. కావాలంటే ఇంకో 50,000 ఎక్కువ తీసుకో, అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఆ అమౌంట్ కట్టకపోతే నీకు కొత్త లోన్ రాదు. రైతు క్షేమం కోసం పెట్టిందే తప్ప దానికి వేరేది లేదు. ఆ షెడ్యూల్ అంటే ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్ ఇప్పుడు క్యాబినెట్లో డిస్కస్ చేసి ఈ నెలలో ఈ కాడికి ఇస్తాం, ఈ నెలలో ఈ కాడికి ఇస్తాం. మా వెసులుబాటుని బట్టి వాళ్ళకి డేట్ ఇస్తాము. ఆ డేట్ లోపల ఆయన కట్టమంటాము. 2.5 లక్షల వరకు ఈ రోజు వరకు మీరు కట్టండి, మేము కడతామని చెప్తాం. 2.5 లక్షలు నెక్స్ట్ మంత్ 15th లాస్ట్ మంత్ ఏదో టైం పెడితే ఆ టయానికి మేము ఆ అమౌంట్ వాళ్ళ ఖాతాలో వేయాలి. కానీ దీన్ని ఎందుకు సార్ మీరు ప్రచారం చేసుకోలేకపోతున్నారు? వాళ్ళు మీరు చేయకపోతే మేమేం చేస్తాం? మేము పొద్దాక చెప్తూనే ఉన్నాం. ఇది కాదు, ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో చెప్పిన దానికి ఇప్పుడు 30 సార్లు చెప్పా ఈ మాట. చెప్తే మీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి? ప్రతిపక్షాలకు అర్థమైనా కూడా అట్లే మాట్లాడతారు. కానీ మీరు అర్థం చేసుకొని కరెక్ట్గా చెప్పండి అని చెప్పి 100 సార్లు చెప్పాం మనవాళ్ళకి. వాళ్ళు రుణమాఫీ, వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ ₹1,00,000 అన్నారు. 5 సంవత్సరాలు ఇవ్వాల. ఎప్పుడు ఇచ్చింది? ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనగా రింగ్ రోడ్ అమ్మి 7,000 కోట్లు ఇచ్చారు. అంతేనా? ఓఆర్ఆర్ అమ్మి తాకట్టు పెట్టి ఆ రాత్రికి రాత్రి 13,000 కోట్లు ఎంతో జమ చేస్తే అందుట్లో మళ్ళీ వెనక్కి వచ్చినాయి. ప్రతిమాయి 10,000 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అప్పుడు 40 లక్షల ఖాతాలకి 20 లక్షల ఖాతాలకే వెళ్ళినాయి. 20 లక్షల ఖాతాలకు ఇవ్వాల. అంటే 5 సంవత్సరాలు ఇవ్వనటువంటి ప్రభుత్వం, ఇవ్వనటువంటి నాయకులు, ఇవ్వనటువంటి పెద్దలు ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ క్రెడిబిలిటీ మీ దాంట్లో వస్తే ఆ వార్త మీకు మట్టుకు ఏం క్రెడిబిలిటీ? అరే మీరు ఎందుకు ఇవ్వలేదా? 5 సంవత్సరాలు ఇవ్వలేదు. వాళ్ళు మొదటి పంట కాలానికే ఇస్తున్నారు కదా. మీరు ఇన్ని అప్పులు చేసి వెళ్ళినా కూడా, ఇంత ఛిద్రమైపోయినా కానీ, ఇంత ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా ఒకేసారి 18,000 కోట్లు మీ ఖాతాలు వేసి ఇంకొక 10-12,000 కోట్లు ఇస్తామని చెప్తా ఉంటే మొదటి పంట కాలం ఇది. మేము వచ్చిన తర్వాత మొదటి వర్షాకాలమేగా ఇది. ఇప్పుడేగా పంటలు జరిగేది. మరి 5 సంవత్సరాలు వదిలిపెట్టినటువంటి పార్టీ పెద్దలే ఆ రకంగా మాట్లాడుతుంటే మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. దాని తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పట్టల బీమా. ఇంతవరకు అందరి రైతులు